ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలుండే జనాలకు మస్తు తక్లీఫ్లుంటాయి. పానం మంచిగా లేకుంటే కనీసానికి దావకానకు పోదామన్న రోడ్లు లేక డోలి మూతలు తప్పయ్యా అల్లకు. ఈ పరిస్థితులు మారుస్తామని మాటిచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు ఆ పనులు చేసే కార్యాన్ని ముంగటేసుకున్నది. దానికోసానికే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అల్లూరు జిల్లాకు పోయిండు. మరి ఆడ పవన్ సార్ ఏం చేసిండు, ఏం కథ పురహ గరుచుకున్న తమ పాన్రులా. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు ఊళ్ళే జన్మన్ పథకం కింద మంజూరైన రోడ్లకు ఇయాల పవన్ సారు శంకుబండి వేసిండు. డోలి మోత తప్పల్లని నిర్ణయం తీసుకున్న 3 నెలల కింద చెప్పిన ఇప్పుడు కల నిజమైందని అన్నాడు. ఇక ఆ ఊరోళ్లతోని ముఖాముఖి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు వాళ్ళడిగిన 12 సమస్యలను 6 నెలలలోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సార్కు చెప్పిండు. ఇక ఇయాల అడవి తల్లిబాట కార్యక్రమం షాల్ చేసిన పవన్ సారు గిరిజన గ్రామాలల్ల రోడ్లు డ్రైనేజ్ లతో నట్టుగా సాగునీటి సౌలతు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను కట్టే పనులు చేస్తారట. ఓట్లేసినా ఎయ్యకున్నా గిరిజనులకు అండగా నిలబడుడు మా బాధ్యతన్న పవన్ సారు వాళ్ళడగంగానే నిధులు విడుదల చేసిండు. ఇక అడవి తల్లి బాట కార్యాన్ని షాల్జయనీకచ్చిన పవన్ కళ్యాణ్ కు అక్కడి గిరిజనులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిండ్రు. గ్రామ శివార్లకు ఎదురొచ్చిన గిరిజన మహిళలు కోది భాషల పాటలు వాడుకుంటా హారతులతోని స్వాగతం పలికిండ్రు. పవన్ కళ్యాణ్ ఎంబటి నడిచిన మహిళలకు పవన్ సారు దగ్గరుండి మరీ నీళ్ల బాటిల్ అందించిండు. ఈ పర్యటనల గిరిపుత్రులు సేంద్రియ పద్ధతిల పండించే గిరిజన ఉత్పత్తులను పరిశీలించిండు. అట్లనే పెదపాడుల మినీ అంగన్వాడీ కేంద్రానికి పోయిన పవన్ కళ్యాణ్ అక్కడున్న పిల్లలతోని ముచ్చట పెట్టి వాళ్లకు పుస్తకాలు, స్వీట్లు పంచిపెట్టిండు. అటెన్క అక్కడున్న గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిండు. ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు మా ఊరికచ్చి మా తక్లీఫ్లు తెలుసుకునుడే కాదు, అధికారంలోకి వచ్చినాక మళ్ళా గుర్తుపెట్టుకొని మరి మా సమస్యలు తీర్వనికి వచ్చినందుకు అక్కడోళ్ళందరూ ఖుషి అయినరు. ఇక 2018లా పవన్ కళ్యాణ్ పర్యటన చేసినప్పుడు గిరిజనుల సమస్యలు చెప్పిన రాములమ్మను చూసి గుర్తుపట్టిన పవన్ కళ్యాణ్ ఆమెను పలకరించి దగ్గర కూకుండా పెట్టుకున్నాడు. ఇక పర్యటనలా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న చిట్టిబాబుకు సాయం చేసిన పవన్ సారును ఇప్పుడు మళ్ళా కలిసి సాధించిన విజయాల గురించి చెప్పిండు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతోని గిరిజన గ్రామాలకు డోలీ కష్టాలు తప్పబోతున్నాయి. ఇట్లనే ఏపీలున్న అన్ని గ్రామాలకు ప్రజలందరికీ సకుల సౌలతులు చేస్తారో చూడాలి మరి.